తీర్చండి. మరి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బిడ్డల కొరకు ప్రార్థన చేశాం. ఏ బిడ్డల చేత ఏ తల్లిదండ్రులు శోధించబడుతున్నారో యేసు నామములో వారికి మారు మనసు కలుగునుగాక. ఏ కుటుంబాల్లో బిడ్డల ద్వారా శ్రమ వస్తుందో యేసు నామములో ఆ బిడ్డలకు మారు మనసు కలుగునుగాక. బిడ్డల చదువులు భవిష్యత్తులు దీవించయ్యా. మంచి ఉద్యోగ భవిష్యత్తు మా బిడ్డలకు కలుగునుగాక. బిడ్డలందరికీ మారు మనసు రక్షణ దయచే, కృప దయచే. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి మీ కృపలో ఎత్తిపట్టుకొనమని మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చదువుదామా? హల్లెలూయా. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. ఆ తర్వాత సమయం కూడా ప్రార్థనే చేద్దాం. దేవుడు భారభరితమైన పరిచర్య మన ముందు పెట్టాడు. ప్రక్కన స్థలంలో మనం ఇక పనులు ప్రారంభించాలి. దేవుడు మరి ఎంతో భారముతో కూడిన ఈ పరిచర్యను దేవుడు మనకిచ్చాడు కదా. దేవుని పరిచర్య చేయటం ఒక అవకాశం. చెప్పండి, దేవుని పరిచర్య చేయటం ఒక అవకాశం. చాలామంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. చూడండి, దేవునికి ఇవ్వటం ఒక అవకాశం. దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు కదా. ఆయన పరిచర్య కొరకు నిన్న చెప్పాడు ఇంజనీరు 26 నుంచి 30 లక్షలు అవుతుంది పాస్టర్ గారు. ఒక 35 లక్షలు మీ చేతిలో ఉంటే త్వరితగతిన అయిపోతుందని చెప్పాడు. కాబట్టి ఎంతో భారభరితమైన పరిచర్య ఇది. అందరూ గుప్పిలు విప్పాల్సిన సమయం. కాబట్టి ప్రార్థన చేయండి. భారమంతా దేవుడే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోడు. కాబట్టి కృపగల దేవుడు మన ప్రార్థన ఆలకించి త్వరితగతిన ఇక మందిర పనులు ప్రారంభం అవ్వాలి. మరి రేపు ఆ ప్రక్క స్థలం రిజిస్ట్రేషన్ ఉంది. ఈ మధ్యలో మరి ఉన్నదాంతో పని ప్రారంభిద్దాం అనుకున్నాం. అది రిజిస్ట్రేషన్కే సరిపోయింది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని కృప, దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి సమృద్ధినిచ్చి ఆయన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగి. చిన్నవి అంట కానీ జ్ఞానము కలిగిన జీవులు అంట. ఇవి చిన్నవే. భూమి మీద చాలా చిన్న జీవులు ఏంటి అంటాయి చెప్పండి? చీమలో. చెప్పండి ఏమేంటి? చెప్పండి. చీమలో అనండి. చీమలు మనం చేతితో ఏం చేస్తాం? నలిపేయచ్చు కదండి. చీమలు. చిన్న కుందేళ్ళు. ఏ కుందేళ్ళు? చిన్న కుందేలు. మూడవది మిడతలు. ఏంటి అండి? మిడతలు. 4వది బల్లి. ఈ 4 చూడలు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? చెప్పండి. మనం రోజు చూస్తాం కదండి. చీమలు చూస్తాం. రెండవది చిన్న కుందేళ్ళు. తర్వాత మిడతలు, చిన్న చిన్న మిడతలు చూస్తాం. తర్వాత 4వది బల్లి చూస్తాం కదండి. చిన్న వాటిలో నుంచి దేవుడు గొప్ప జ్ఞానంతో కూడిన మాటలు మనకు అందిస్తున్నాడు. చాలాసార్లు మనం ఇవి చిన్నవి, వీటిలో ఏముంటాయని మనం అనుకుంటాం. దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాక్యం ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, ఒకసారి ఒక నాస్తికుడు బైబిల్ నేను నమ్మను అన్నాడంట. బైబిల్ని ఏమన్నాడంట? నేను నమ్మను, బైబిల్ నాకు చెప్పొద్దు, నేను నమ్మను అన్నాడంట. ఈ క్రైస్తవ యవనస్తుడికి ఇతను ఎలా నమ్మించాలి, ఎలా తెలియపరచాలి అర్థం కాక మా ఇంటికి రా అని పిలిచాడంట. ఆ నాస్తికుడు ఇతని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే లోపలికి తీసుకెళ్ళాడు. సరే, ఏదో జ్యూస్ ఇవ్వటానికో దేనికో తీసుకెళ్ళాడు అనుకున్నాడు. ఇతను లోపలికి తీసుకెళ్ళాడు. బెడ్రూమ్లో తీసుకెళ్ళాడంట. ఇతను విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి. ఎక్కడికి తీసుకెళ్ళాడు? బెడ్రూమ్లో తీసుకెళ్ళాడు. ఈ నాస్తికుని, బైబిల్ నమ్మను అని చెప్పిన వ్యక్తిని బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఆశ్చర్యపడింది. బెడ్రూమ్లో తీసుకెళ్ళి తలుపేశాడంట అమాంతంగా. తలుపేసేసరికి ఇంకా ఆశ్చర్యపోయాడు. ఏంది అసలు? బెడ్రూమ్లో తీసుకెళ్ళి మరలా తలుపు కూడా వేసాడు. ఏం జరగబోతుంది? అమాంతంగా ఈ విశ్వాసం అతని మీద పడి ముక్కు పిండాడంట గట్టిగా. ఏం పిండాడు? ముక్కు పిండితే ఆయన అరిసేలోపు రక్తం వచ్చిందంట.
ఇప్పుడు ముక్కు పిండాను కదా, ఏమొచ్చిందంటే ఏం పని నువ్వు చేసిందని ఇతను అరిసేలోపు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆడేముందో చూడండి. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా ఏం కారును, రక్తము వచ్చును. చూసారా, ఆ మాట చెప్పాడంటే బైబిల్లో ఉంది. ఇది ముక్కు పిండగా ఏమొస్తుంది, రక్తం వస్తుంది. బైబిల్ సత్య గ్రంథమని ప్రాక్టికల్గా చేసి చూపించాడంట. ఇప్పుడు నమ్ముతావా అంటే నేను నమ్ముతాను అన్నాడంట. బైబిల్ చాలా సత్య గ్రంథం. బైబిల్లో దేవుడు మనకు బోధించే విషయాలు, రవి ఈ మాటలు పెంచు, దేవుడు అనేకమైన విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి చక్కగా దేవుని వాక్యం ద్వారా మనందరం దీవించబడాలి. తగ్గించు కొంచెం. హల్లెలూయా. ఈరోజు భూమి మీద చిన్న వాటి గురించి ఎవరు ఈ మాటలు చెప్పింది? ఆగూరు. చూడండి, ఆగూరు సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనంలో రాశారు. ఆయన పేరు దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఇవి ఆగూరు మాటలు. ఆగూరు ఈ మాటలు చెప్తున్నాడు, అద్భుతమైన మాటలు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినవి మిక్కిలి జ్ఞానం. ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క సత్యం ఈరోజు మనం నేర్చుకొని ప్రార్థన చేద్దాం. ఇవి మనకెంత ఉపయోగపడతాయో చూడండి. మొదటిది, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారాన్ని ఏం చేస్తాయి, సిద్ధపరుచుకుంటాయి. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి, చీమలు ఎప్పుడు? ఇప్పుడు ఈ వేసవి కాలం ప్రారంభం అవుతుంటే ఏం కనపడతాయి మనకి చెప్పండి? చీమలన్నీ కనపడతాయి. ఏం చేస్తాయంటే చెప్పండి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ప్రిపరేషన్. చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? సిద్ధపాటు. దేవుని బిడ్డలారా, సిద్ధపడుతున్నావా? చిన్న చీమలకే దేవుడు అంత జ్ఞానం ఇస్తే వచ్చేది వేసవికాలంలో ఆహారం ఎందుకు సిద్ధపరచుకుంటే తెలుసా? వచ్చేది రాబోయేది వానాకాలం. వానాకాలంలో తిరగలేం మనం. వానాకాలంలో తిరగకూడదు కూడా, వానలు కొట్టుకుపోతాం. కాబట్టి మనం ముందుగానే ఏం చేద్దాం చెప్పండి, ఆహారం సిద్ధపరచుకొని మన దగ్గర పెట్టుకుంటే చక్కగా వానాకాలంలో శీతాకాలంలో మనం హాయిగా బ్రతకచ్చు. కష్టపడి పని చేస్తే ముందుంది భవిష్యత్తు. చీమలకు చూడండి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. చీమల గురించి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి ఏమని చూడండి. సోమరిని ఎక్కడ పోమన్నాడు దేవుడు? సోమరులందరూ ఎక్కడ పోవాలి? చీమల దగ్గర పోవాలి. చూసారా, దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు, మందిరం కట్టుకునే అవకాశం కదా సునీత. అందరం ఏం చేయాలి? చీమల్లాగా పని చేయడం గాక. హల్లెలూయా. చీమల్లాగా ఏం చేయాలి? పని చేయాలి ఇప్పుడే. ఎందుకు? రాబోయేది వానాకాలం. ఇప్పుడు వేసవికాలం రాబోతుంది. తర్వాత ఏ కాలం వస్తుంది? వానాకాలం వస్తుంది. వేసవి కాలంలోనే మనం జాగ్రత్తగా కట్టుకున్నాం అనుకో, వానాకాలానికి మనం భయపడాల్సిన పని. అవునా కదండి? కాబట్టి సిద్ధపడాలి. చీమల్లాగా మనం కూడా ఏం చేద్దాం? సిద్ధపడదాం. 1, మన ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. 2, మన ముందు పని కొరకై సిద్ధపడదాం. చీమలు బలము లేని జీవులే, కానీ వేసవిలో అవి ఏం చేస్తాయి? ఆహారాన్ని సిద్ధపరచుకుంటే. ఎందుకో తెలుసా? రాబోయేది వానాకాలం. తర్వాత నేను జాగ్రత్తగా బ్రతకాలి అంటే ఉన్న సమయాన్ని నేనేం చేయాలి? జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి, సిద్ధపడాలి. బైబిల్ అదే చెప్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక ఏం చేయండి? సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి. చీమల్లాగా పని చేద్దాం. బైబిల్లో సామెతల గ్రంథం చూడండి 10వ అధ్యాయము 5వ వాక్యం. సామెతలు 10:5 చదవండి అమ్మ ఎవరైనా. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలంలో నిద్రించేవాడు ఏ కుమారులాగున్నా? 2 కుమారుల గురించి చెప్తున్నాడు సొలొమోను. వేసవి కాలమున కూర్చువాడు ఏ కుమారుడు? బుద్ధిగల కుమారుడు. తర్వాత కోతకాలంలో నిద్రించువాడు
ఇది నిద్రపోయే సమయం కాదు కదా, అవునట్టు తట్టండి పాపం మధ్యాహ్నం వేళ. ఇది నిద్రపోయే సమయం కాదు కదా, పని చేసే సమయం, కష్టపడే సమయం. సిబిసికి దేవుడు ఒక టాస్క్, ఒక గురి ఇచ్చాడు. ఏంటి ఆ గురి చెప్పండి? నూతన దేవాలయ నిర్మాణం. ఇది మన పని. ఇప్పుడు మనం నిద్రపోయే సమయం కాదు, ఉన్న సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అందరం ఈ బాధ్యత మనందరిది. చీమలను చూసి నేర్చుకుందాం. అవి వేసవి కాలమున కష్టపడి పనిచేస్తాయి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఎందుకో తెలుసా? రాబోయేది వానాకాలం, అప్పుడు నాకు పని చేయడానికి సమయం ఉండదు. వానలో తడిసిపోతాను, కొట్టుకుపోతాను. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని మందిరం పని చేస్తాను. కాబట్టి దాని కొరకు సిద్ధపడదాం. చీమలు ఏమి నేర్పిస్తున్నాయి చెప్పండి? సిద్ధపాటు. చెప్పండి, పక్కన చెప్పండి. చీమలు సిద్ధపడమని చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? సిద్ధపడండి. సిబిసి సంఘస్థులారా సిద్ధపడండి. 1 యేసయ్య రాకడ కొరకు సిద్ధపడండి. 2 నూతన దేవాలయ నిర్మాణం కోసం సిద్ధపడండి. చీమలు నేర్పించే పాఠం సిద్ధపాటు. 2వ జీవులు చూద్దాం. చూడండి 26వ వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. నివాసము. 1 సిద్ధపాటు, 2 నివాసాలు. చిన్న కుందేళ్ళు అంట. చూడండి, అవి చిన్నవే కానీ బలము లేని జీవులే. చీమలు కూడా బలం ఉంటుందా? ఈ జీవులు ఎట్లాంటివి చూడండి. ఈవెన్ దో దేవర్ వీక్, అవి బలము లేని జీవులే, కానీ దేవుడు వాటికి ఇచ్చిన అవకాశాన్ని అవి ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే చూడండి. బలహీనమైన ప్రాణులే, కానీ పేటు సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయంట. బండ సందుల్లో. ఎందుకో తెలుసా? బండ సందుల్లో కానీ గూడు కట్టుకుంటే వానలు వచ్చినా, ఎండలు వచ్చినా, వరదలు వచ్చినా ఎట్లా ఉండొచ్చు? సురక్షితంగా ఉండొచ్చు. చూడండి వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మన ఇటీవల ఒక షార్ట్ వీడియోలో గిజిగిజి పిట్ట అంటారు కదా, పిట్టను చూశారు మీరు? గిజిగిజి పిట్ట అంటారు. అది గూడు కట్టుకుంటుంది. చెట్లకి, ఈత చెట్టుకి ఏం కట్టుకుంటుంది? గూడు కట్టుకుంటుంది. చిన్న చిన్న ఈనెలు తీసుకొచ్చి చక్కగా పేర్చి కట్టుకోవటం. చక్కగా షార్ట్ వీడియోస్ చూసి ఆశ్చర్యపోతాం. ఎంత జ్ఞానం వాటికి. చిన్న చిన్న జీవులు చూడండి, వాటికి ఎంత జ్ఞానమో. ఉన్న సమయంలో బలము లేని జీవులే కానీ బండ సందులని చూడండి. ఆ మాట, చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులు, అంటే బలమైన చోట సురక్షితమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం. నివాసం కదా. మన నివాసం ఎక్కడుంది? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించాలి మనం. యేసయ్య చాటున, యేసయ్య దగ్గర మన నివాసం ఉందా? యేసయ్య దగ్గర మనకు సురక్షితమైన ప్రదేశం ఉంది. లోకంలో ఎక్కడ మనం సేఫ్టీగా ఉండలేము. లోకంలో ఎక్కడ మనకు భద్రత లేదు. పేటు సందుల్లోనే, బండ సందుల్లోనే మనం సురక్షితంగా ఉండగలం. యేసయ్య దగ్గరికి వచ్చావా? చిన్న జీవులే కానీ ఎంత సురక్షితమైనటువంటి నివాసాలు కట్టుకుంటూనే చూడండి. ఎంత చక్కగా అవి జీవితంలో ఒక భవిష్యత్తు మీద ఎంత ప్రణాళికతో సాగుతూనే చూడండి. ఏమని బిడ్డలారా? చిన్న జీవులు నివాసాలు, కుందేళ్ళు నివాసం. 3వ చూడండి 27వ వచనం. మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ డిసిప్లిన్. మిడతలు డిసిప్లిన్, క్రమశిక్షణ. నాయకుడు లేడు కానీ పంక్తులతో వెళ్తాయంట. పంక్తులు అంటే డిసిప్లిన్గా వెళ్తాయంట. కదండి. మనకు దేవుని కృపల దేవుడు సంఘాన్ని, సంఘ కాపరిని, సేవకురాల్ని ఇచ్చాడు. డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. సేవకుడు చెప్పాడు మేము చేస్తామో, సేవకుని వెనకాల మేము నడుస్తాము. ఇది మా సంఘం. ఒక చక్క డిసిప్లిన్ కదా. జీవితంలో క్రమశిక్షణ కలిగి మనం నడుచుకోవాలి. ఈ క్రమశిక్షణ చాలా అవసరం.
మన విశ్వాస జీవితంలో కదా క్రమశిక్షణ. పౌలు ఈ క్రమశిక్షణ గురించి ఒక మాట రాస్తారు చూడండి. కొరింథీ మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. చాలా బలమైన మాటలు అవి. 25వ వచనం చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఏంది ఎలా ఉంటాడు? క్రమశిక్షణ. అదే మితంగా ఉండటమే క్రమశిక్షణ. దొరికిందని కొంతమంది ఇంత తింటుంటారు కదండి, తర్వాత అనారోగ్యం. ప్రతి విషయంలో డిసిప్లిన్. ఉదయం లేవటం, మోకరించి ప్రార్థన చేసుకోవటం, దేవుని సన్నిధిలో బైబిల్ చదవటం, దేవుని మాట చదవటం, క్రమశిక్షణ చాలా అవసరం. మిడతలు చిన్న జీవులే, బలము లేని జీవులే, కానీ వాటికి క్రమశిక్షణ ఉంది. లైన్గా వెళ్తాండి లైన్గా వెళ్తాండి. చాలాసార్లు మనకు పేపర్లు చూపిస్తుంటారు, మిడతల దండు దిగిందండి, పలాని పొలాల మీదకి ఏం దిగింది? మిడతల దండు. అన్నీ ఎలా వస్తుంటే లైన్గా వస్తాయి. వాటికి రాజు లేడంట, నాయకుడు లేడు, అయినా చెప్పేవాళ్ళు లేకపోయినా డిసిప్లిన్గా ఉంటాయి. చాలాసార్లు మనకు దేవుని విషయాలు దేవుడు బోధిస్తున్నా క్రమశిక్షణతో నడుచుకోవటంలో మనం, దేవుడు చెప్తున్నా, బోధిస్తున్నా, హెచ్చరిస్తున్నా క్రమశిక్షణ లేదు మన జీవితాలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని బిడ్డలంగా జీవించేటప్పుడు ఆ క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలి. మిడతలకు రాజు లేడు, కానీ అవి క్రమాన్ని నేర్పించాయి. ఆఖరిది ఏంటో చూడండి, బల్లి. చెప్పండి ఏంటిది? బల్లి గురించి ఏం రాశారు? బల్లిని ఎట్లా పట్టుకోగలవు? చేత్తో పట్టుకుంటాం. బల్లిని చేత్తో పట్టుకుంటామంట. అయినను అవి ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? మనమే రాజులం. యేసుప్రభు రాజులకు రాజు కాబట్టి మనం ఎవరని చెప్పండి? రాజులు కదండి. బల్లి మన ఇళ్ళలో కూడా ఉంటుందిగా. బల్లి మన ఇంట్లో కూడా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? బల్లిని చేత్తో పట్టుకు అయినను రాజుల గృహాల్లో ఉంటుంది. యేసుప్రభు మనల్ని ఎంతగా హెచ్చించాడు చూడండి. ఎక్కడో ఉన్న మన జీవితాలు తీసుకొచ్చి రాజులు చేశాడు ఆయన నమ్మినందుకు, ఆయన విశ్వాసం ఉంచినందుకు ఈరోజు మనం ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. రాజులుగా చేశాడు యేసయ్య, రాజులుగా చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా. రాజులు మనం, యేసయ్య రాజులకు రాజు అయితే మనం ఎవరు? రాజు బిడ్డలం కదండి. రాజు బిడ్డలు ఎలా జీవించాలి? రాజు బిడ్డల్లాగే ఉండాలి కదా. అడుక్కు తినే వాళ్ళలాగా ఉండకూడదు కదండి. తల్లిదండ్రులకు ఉన్నత స్థితిలో ఉంటే బిడ్డలు పోయి చేయరాని పనులు చేస్తుంటే తల్లిదండ్రులకు ఎట్టుంటుంది చెప్పండి? గౌరవం ఏమైనా ఉంటుందా చెప్పండి? మనం ఎవరో చెప్పండి? యేసయ్య రాజు అయితే మనం ఎవరో చెప్పండి? రాజు బిడ్డలం. రాజు బిడ్డలకు తగ్గట్టుగా ఉండాలి కదా. పౌలు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:22 చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం ఏమన్నాడు చూడండి అక్కడ. చూడండి, ఏ ఇంట్లో? కైసరు రోమా చక్రవర్తి. కైసరు ఎవరు చెప్పండి? కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకేం చెప్తున్నారు? రాజులు బిడ్డలు కూడా వందనాలు చెప్తారు. యేసయ్య నమ్మిన మనందరం రాజు బిడ్డలమే. మన దేవుడు రాజు. ఆయన నమ్మిన బిడ్డల ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆ ధైర్యం కలిగి మనం జీవించాలి. చెప్పండి, ఈ 4 మాటలు, ఆ 4 జీవులు చెప్పండి. ఫస్ట్ ఏంటిది? చీమలు. చీమల నుంచి ఏమి నేర్చుకున్నాం? సిద్ధపాటు. చెప్పండి, సిద్ధపాటు. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి. మన ముందున్న పని కొరకై సిద్ధపడాలి. బుద్ధిగల కుమారుల్లాగా మనం జీవించాలి. వేసవి కాలంలో కూర్చేవాడు బుద్ధిగల కుమారుడు. కొంతమంది వేసవి కాలంలో కోతకాలం నిద్రిస్తుంటారు. వాళ్ళు ఎవరు చెప్పండి? సిగ్గుపరచు కుమారుడు. మనం బుద్ధిగల కుమారులుగా ఉందాం. దేవుని సిగ్గుపరిచే కుమారులుగా ఉండద్దు. సిద్ధపడదాం. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు రాజ్య విస్తరణ కొరకు సిద్ధపడదాం. చీమలు సిద్ధపడ. రెండవది చిన్న కుందేళ్ళు నివాసాలు. ఎక్కడ కట్టుకుంటున్నావు నీ నివాసం?
దేవుని చాటున జీవించడానికి, యేసయ్య సన్నిధిలో జీవించడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య రాజు అయితే, యేసయ్య ఆయన రెక్కల నీడలో కదండి, మహోన్నతిని చాటున నివసించువాడే. ఆయన నీడలో నివసించాలని, ఆయన నీడలో నివాసాలు కల్పించుకోవాలని ఇష్టపడితే సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. ఏ అపాయం నీ గుడారం ధరించారు కదా. మూడవది, మిడతలకు రాజు లేడు కానీ అవి క్రమశిక్షణతో నడుచుకుంటాయి. క్రమం, ఒక క్రమం దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్య క్రమం అంటారు దాన్ని కదండి. వాక్యానుసారంగా నడిచే క్రమం. మిడతలకు రాజు లేడు, చెప్పేవాళ్ళు లేడు, అయినా క్రమాన్ని పాటిస్తాయి. దేవుని వాక్యం మనకి ఇంత చక్కగా బోధిస్తున్నా క్రమశిక్షణ కలిగి నడుచుకుంటున్నామా? దైవికమైన క్రమం ఉందా? ఉదయం లేవటం, మోకాళ్ళ ప్రార్థన చేసుకోవటం, ప్రభువుకి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించటం, ఆయన సన్నిధిలో సమయం గడపటం, ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రభువుని గోజాడుకోవటం ఒక క్రమం. ఇది దైవికమైన క్రమం. ఇది బాగలేకపోతే యేసయ్య పాదాలు పట్టుకోవటం, ప్రభు నన్ను స్వస్థపరచు, నా బిడ్డలను బాగుచే అడగటం ఒక క్రమం. ప్రభువుని అడగటం ఒక క్రమం. క్రమశిక్షణ నేర్పిస్తాయి మిడతలు. బల్లి రాజుల గృహాల్లో ఉంటుంది. యేసు ప్రభు నమ్మిన మనందరం రాజు బిడ్డలమే. హల్లెలూయా. కైసరు ఇంటిలో కూడా ఎవరున్నారంట? పరిశుద్ధులు ఉన్నారంట. పౌలు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రోమా చక్రవర్తి ఇంటిలో, అంటే చక్రవర్తి ఇంటిలో కూడా ఏం వెళ్ళింది? సువార్త వెళ్ళింది. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు, పరిశుద్ధులు అయ్యారు. అందుకనే పౌలు ఈ పత్రిక రాస్తూ కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులకు, బాబా బాబా, దేవుని బిడ్డలం మనందరం ఎక్కడున్నా దేవుని బిడ్డలంగా జీవించాలి, రాజు బిడ్డలంగా బ్రతకాలి. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుంటూ ప్రభు కొరకై జీవిస్తూ ప్రార్థనా పరులంగా మనం పెరుగుటకు పరిశుద్ధాత్మ దేవుడి కృప మనకు దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రభు మనకిచ్చిన అమూల్యమైన ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఒక దైవికమైన క్రమశిక్షణ ఉందా? దైవికమైన క్రమశిక్షణలో నడుస్తున్నావా? దేవుని బిడ్డ, ప్రార్థనా క్రమం ఉందా? ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థనా క్రమం ఉందా? ప్రార్థన చేసుకుందాం. అందరం దేవుని సన్నిధికి వచ్చాం. మోకాళ్ళ ప్రార్థన. ఏ సమస్యతో వచ్చావో, చిన్న జీవులు, బలము లేని జీవులు, అవి సిద్ధపడుతున్నట్టుగా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? యేసయ్య సన్నిధిలో ప్రభువా, చిన్న జీవులు, చీమలు చాలా చిన్న జీవులు, బలము లేని జీవులు, అయినా అవి వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరుస్తాయి. కష్టపడతాయి అయ్యా. ఆ సిద్ధపాటు మనసు నాకు దయచేయి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినా అవి పేటు సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి. సురక్షితంగా ఉండాలని వాటికి అంత జ్ఞానం. శత్రువు బారిన పడకుండా చక్కగా ఉండాలి, బతికినంతకాలం సురక్షితంగా బ్రతకాలి. చిన్న జీవికి అంత జ్ఞానం ఉంటే ఈ లోకంలో యేసయ్య సన్నిధిలో గడపాలి, యేసయ్య సన్నిధిలో నివాసం చేయాలని ఆ జ్ఞానం నీకుందా? మూడవది, మిడతలు బలం లేని జీవులు, రాజు కూడా ఉండడు వాటికి, అయినా చెప్పేవారు లేకపోయినా చెడిపోలా, క్రమశిక్షణతో నడుచుకున్నాయి. నీ క్రమశిక్షణ ఉందా? విశ్వాస జీవితంలో క్రమంగా నడుచుకుంటున్నావా? ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా నడుస్తున్నావా? చెప్పేవారు లేరులే, నన్ను చూసేవారు లేరులే, మా అమ్మ కూడా నాకు చెప్పలేదులే, మా నాన్న కూడా చెప్పలేలే. దైవికమైన క్రమశిక్షణ ఉందా? చిన్న జీవులు మిడతలు, కానీ వాటికి ఎంత డిసిప్లిన్. బల్లి బలము లేని జీవే, కానీ రాజుల గృహాల్లో ఉంటుంది. యేసయ్య మనల్ని రాజు బిడ్డలుగా చేసుకున్నాడు. రాజు బిడ్డలంగా జీవించాలి, యేసయ్యకు మంచి పేరు ప్రఖ్యాతి తేవాలి. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో,
ఏ ఆశతో దేవుని మందిరానికి వచ్చావు? ఈరోజు దేవుని సన్ని అడుగు, ప్రభా చిన్న జీవులు, బలము లేని జీవులే ఇంత జ్ఞానంతో నడుస్తుంటే నీ బిడ్డను కదయ్యా, నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా, నీ కొరకు సాక్షిగా జీవిస్తానేసయ్యా, నీ బిడ్డగా జీవిస్తానేసయ్యా, ఏసయ్యా నీ బిడ్డగా జీవిస్తానయ్యా, ఏసయ్యా నీ బిడ్డగా జీవిస్తానయ్యా. దేవుని కాడ ఒక చిన్న తీర్మానం తీసుకుందామా? దేవుని కాడ ఒక చిన్న తీర్మానం తీసుకుందామా? దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానం తీసుకుందామా? ప్రభు మనకి ఇస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుందామా? చక్కగా దేవుని సన్నిధిలో నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయము ఇచ్చితివే, నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయము ఇచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. ప్రార్థన, అందరం ప్రార్థన చేసుకుందాం. ఏ ఆశతో వచ్చావో ప్రభు మీ ఆశలు తీర్చునుగాక. ఏ పరిస్థితుల్లో వచ్చావో నా ప్రభు మీ ప్రతి పరిస్థితి చూస్తున్నాడు. ఆయనే మీకు సహాయం చేయనుగాక, ఆయనే మీకు సహాయం చేయనుగాక, ఆయనే మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఈ సందేశాన్ని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం ప్రార్థన చేసుకుందామండి. చీమల వలె సిద్ధపాటు కలిగి జీవిస్తాను యేసయ్యా, చీమల వలె సిద్ధపాటు జీవితాన్ని సిద్ధపరచుకుంటాను. నేను నీ రాకడ కొరకు నా జీవితాన్ని సిద్ధపరచుకుంటానయ్యా. కుందేలు వలె నివాసాన్ని తండ్రి ఏర్పరచుకుంటాను, నీ సన్నిధిలో నివాసాన్ని ఏర్పరచుకుంటాను తండ్రి. మిడతల వలె క్రమముగా పంక్తులుగా నా జీవితాన్ని ఒక క్రమమైన బాటలో సక్రమైన మార్గంలో నడిపించుకుంటాను తండ్రి. బల్లి వలె రాజు గృహంలో అయా నీ గృహంలో నివసించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము యేసయ్యా. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండైంది. పోయిన వారం మనం భారముగా చేతులు పట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. ఏ అంశం కోసం? భారముగా స్థలం కోసం చేస్తాం. మర్చిపోయారు? అవునా? స్థలం కోసం ఆయన మనకు స్థలము ఇవ్వను అని అన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి.
ఉపవాస ప్రార్థనలో ఎంతో బలం ఉంది. ఆయనే వచ్చి నేను మీకు స్థలం ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళాడు. అవునా కదా? చప్పట్లు కొట్టండి. ఉపవాస ప్రార్థన ప్రతిదీ మనము ప్రార్థన ద్వారానే పొందుకున్నాము. నిజంగా అయితే మనకి ఆలోచన లేదు. చెప్పదలచింది ఏంటంటే మనం అనుకున్నది ఆ ముందు ప్లేస్లో కడదామని. అది ఎప్పుడో కడదాం అనుకున్నాం. అవునా? కానీ దేవుడు మనకి ఎక్కడ సిద్ధపరిచాడు. అవునా? అందరూ 3 స్థలాలు ఇచ్చారు. చక్కగా నిన్న పునాది కార్యక్రమం జరిగింది. ఇక రేపటి నుంచి వర్క్ స్టార్ట్ కావాలి. దానికోసం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. అందరూ లేచి నిలబడి చేతులు పట్టుకొని, యేసయ్యా రేపు నుంచి వర్క్ స్టార్ట్ కావాలి, దానికి కావాల్సిన అవసరతలు నువ్వే పూడ్చాలి. మా వల్ల అయితే కాదు, మేమైతే కడు పేదరికం మాది, మా వల్ల అయితే కాదు అయ్యా. మా సేవకుల దగ్గర కూడా ఏమీ లేదు. మనం నిరుపేదలము. కానీ మన యేసయ్య ధనికుడు, అధిక సంపన్నుడు. ఆయన ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ కావాలి. అవునా? దేవుడు త్వరితగతిన కార్యము చేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి నూతన దేవాలయ నిర్మాణ పనులు రేపటి నుంచి మీ చిత్తమైతే ప్రారంభిస్తున్నాం. అవసరత తీర్చే దేవుడు మీరు నాయన, అక్కడ తీర్చండి, సహాయం చేయండి. ప్రభా, అమ్మదగిన దేవుడు మీరు కార్యాలు చేయండి అయ్యా. కార్యాలు చేయండి ప్రభా, కార్యాలు చేయండి అయ్యా. కార్యాలు చేయండి. అద్భుతమైన మందిరాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఆ స్థలాన్ని మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోను గాక. ప్రతి ఆటంకం తొలగిపోను గాక. దేవా, మీరు అద్భుతం చేయండి యేసయ్య, అద్భుతం చేయండి తండ్రి. మీ అద్భుతాలు మా మధ్య జరిగించండి. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకునని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మేము ఆశించేది మాకు ఇచ్చే దేవుడు, మా ఆశలు తీర్చే దేవుడు, ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు మీరు కదా. సహాయం చేయండి అయా. ఈ నూతన దేవ నిర్మాణ పనులు మీ మీదే పెడుతున్నాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ వెళ్తున్నాం. మా బలము, మా ధనము, మా ఘనం ఏది కాదయ్యా. నువ్వు ఉన్నావనేదే ఒక్కటే మా ధైర్యం. నువ్వు ఉన్నావనే మా ధైర్యం. నీ మీదే మా విశ్వాసం. నిన్ను నమ్మిన బిడ్డలను సిగ్గుపరచనీయరు ప్రభా. అయా, నిన్ను నమ్మిన బిడ్డల పక్షాన యుద్ధం చేయ దేవుడు, ఎక్కువ సహాయం చేయ దేవుడు మీరు. అయ్యా తండ్రి, మేము జరుగును అనుకొనని భయంకరమైన క్రియలు మా కొరకు చేసే దేవుడు. ఆకాశపు వాక్యంలు విప్పి అయా పట్టజాలంత విస్తారమైన దీవుని ఇచ్చే దేవుడు మీరు. మీ కార్యాలు జరిగించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి నాయన అయా, ఈ నూతన దేవాలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలి. మీ నామం కనపరచబడాలి. మీకు మహిమ రావాలి యేసయ్యా. మాకు కాదు యెహోవా, కేవలం మీ కృపా సత్యం బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తుంది. మేస్త్రిని మీరు సిద్ధపరిచారయ్యా. ఇంజనీరింగ్ ప్లాన్ విషయంలో కూడా తోడుగా ఉన్నారు. మంచి ప్లాన్ దయచేయండి. ప్లాన్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ తొందర లేకుండా మంచి ప్రణాళికబద్ధం కట్టడానికి సహాయం చేయండి. పనులన్నీ కూడా విస్తారంగా జరుగుటకు సహాయం దయచేయండి అయా. మరి ఔదార్యం కలిగిన బిడ్డలు మాకు దయచేయండి. ఈ మందిర నిర్మాణం కోసం వారి గుప్పిలు విప్పుతుండగా వారి కుటుంబాలకు సమృద్ధి రావాలి. యేసు నామములో వారి కుటుంబాలు దీవించబడాలి. అక్కర తీర్చండి అయ్యా, తీర్చండి ప్రభా. మీరే కదా మా సమస్తం నాయన. మీరే కదా మా సమస్తం. దేవా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. ఆకాశపు వాక్యాలను విప్పండి మా కొరకు ప్రభా, సహాయం చేయండి. ఎవరిని పని కొరకు మీరు పురికొల్పుతున్నారో లేవనెత్తండి అయ్యా. ప్రజలు తండోపు తండాలుగా వచ్చి మేమిస్తాం ఈ మందిరానికి అని ముందుకు రావాలయ్యా. ఆ దిశగా మీరు కార్యాలు చేయండి యేసయ్యా. ఇది మీ మందిరం నాయన. నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చీమలు బలములేని జీవులే, కానీ భవిష్యత్తుని ఎరిగి అవి సిద్ధపడతాయి. అవును తండ్రి, వేసవి కాలం వచ్చిందంటే సిద్ధపడతాయి. తర్వాత రాబోయేది వానాకాలం అని
ఆ వానాకాలంలో ఏం పని చేయలేమని అవి ముందుగానే ఎరిగి చక్కగా సిద్ధపడి మేము కూడా ప్రభా ఏదో మీ కృపను బట్టి ఆరాధన జరిగించుకుంటున్నాం, వర్షం వస్తే ఎంత ఇబ్బంది పడతామో అది గమనించి మమ్మల్ని ప్రేమించి మందిరాన్ని మాకు ఇస్తున్నందుకే స్తోత్రాలు. అక్కడ తీర్చండి అయ్యా. ఎంతో అప్పు కూడా చేసాం తండ్రి, అది కూడా తీరిపోవాలి యేసు నామములో. యేసయ్యా మీరు సహాయం చేయండి, యేసయ్యా సహాయం చేయండి. ఇది మీరు నివాసం ఉండే మందిరం అయ్యా, ఇది మీరు సంచరించే ప్రదేశం అయ్యా, సకల ప్రజలకు దీవెనకరమైన మందిరం అయ్యా. అయ్యా ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. సిబిసి నూతన దేవాలయ నిర్మాణ పనులు మీరే జరిగించండి, దగ్గరుండి జరిగించండి. ఏం చేయాలో మాకు తోచడం లేదయ్యా. ఇదిగోనైనా మా దిక్కు మీరే, మా దిక్కు మీరే, మా ఆధారం మీరే, మా ఆధారం మీరే నాయన, మా ఆధారం మీరే నాయన. మీ వైపే చూస్తున్నాం, మీ వైపే చూస్తున్నామయ్యా. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మీ వైపే చూస్తున్నాం యేసయ్యా, మీ వైపే చూస్తున్నామయ్యా. ఆకాశపు వాకిళ్ళు విప్పండి. గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవయ్యా. మా శక్తి మా సామర్థ్యం కాదు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సిబిసి నూతన దేవాలయ నిర్మాణ పనులు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. మాకు సహాయం చేయండి ప్రభా, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి అయ్యా. మందిర నిర్మాణ పనుల్లో సహాయం దయచేయండి, పనులను ఆశీర్వదించయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, సహాయం చేయండి. ఒక్కొక్కరిని ప్రేరేపించండి అయ్యా, ఒక్కొక్కరిని ప్రేరేపించండి అయ్యా, ఒక్కొక్కరిని ప్రేరేపించండి. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరినైనా మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఈ పని కొరకై వారు ముందుకు రావటానికి సహాయం చేయండి. మీరు వాడుకోండి అయ్యా, ఒక్కొక్కరిని వాడుకోండి అయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి. మా ఆధారం మీరేనైనా, మా ఆధారం మీరేనైనా, మా సమస్తం మీరేనైనా, మా సమస్తం మీరే. సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. ధారాళంగా ప్రతి ఒక్కరు మంచి హృదయంతో, శుద్ధ హృదయంతో ఈ పని కొరకు ముందుకు రావడానికి సహాయం చేయండి. కార్యాలు చేయండి ప్రభా, కార్యాలు చేయండి. యేసు నామములో ప్రభు మన ప్రతి అవసరత తీర్చునుగాక. నూతన దేవాలయ నిర్మాణ పనులు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. ప్రభువే ఈ కార్యాలన్నీ భారమెత్తి జరిగించునుగాక. ఆయనే మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరిచి దృఢపరచునుగాక. హల్లెలూయా.